మరి మనకు శనీశ్వరుడి అనుగ్రహం కలిగితే మనం దేన్నైనా సాధించవచ్చండి. మనకు మన జాతకంలో ఒక శనిగ్రహ పీడన ఎక్కువగా చూపెడుతుంది. మిగతా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. ఒక శనీశ్వరుడే మనల్ని లేవకుండా మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాడు, మనం చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఆటంకాన్ని ఇచ్చేటువంటి వాడు శనీశ్వరుడు ఒక్కడే. అతను ఒక్కడే అడ్డు తగిలి అంటే మనం పక్కన పెట్టేస్తే ఇంకా మనకు దేనికి తిరుగుండదండి, దేనికి లోటు లేకుండా బ్రతుకుతాం. అందుకే మనిషి జీవితంలో ఏలినాడు శని 7.5 మొదలైందంటే మొత్తం టోటల్గా డౌన్ఫాల్, 99 మెట్లు ఎక్కి జారిపోవడమే. అలా మకర, కుంభ, మీన రాశుల వారికి, వృశ్చిక, కర్కాటక రాశుల వారికి జరుగుతుంది. అందుకే శని హోమం ద్వారానే మనం అనుగ్రహం పొందాలి. అందుకే మే 4వ తారీఖున పుష్కర కాలంలో శని హోమం జరిపిస్తున్నాను. మీరు మా దగ్గరికి రానవసరం లేదు, మీ పేరు గోత్రనామాలు పంపిస్తే నేను శని హోమం జరిపిస్తే ఆ వీడియో కూడా మీకు పంపించడం. శని హోమం యొక్క ప్రాముఖ్యత. మే 4వ తారీఖున జరిగే శని హోమానికి చాలా విశిష్టత కలదు. ఆ విశిష్టత ఏంటంటే, శని 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలోకి రావడం, 2024ని మొత్తం కూడితే శనికి సంబంధించిన 8వ నంబర్ రావడం, నవనాయకుల ఫలితాలలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉండడం, మేషంలో ఉన్నటువంటి గురుడు మే 1వ తారీఖున వృషభ రాశిలోకి రావడం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ పుష్కర సమయంలో శని హోమం జరిపించుకుంటే 1000 అశ్వమేధ యాగాలతో సమానం. మే 4వ తారీఖున శని హోమం జరిగే రోజు పాటించవలసినటువంటి నియమాలు. ఆ రోజు ఉదయం ఇంటిల్లిపాది తలస్నానం చేయాలి, గోవులకు అరటి పళ్ళు తినిపించాలి, నల్ల చీమలకు చక్కెర చల్లాలి, నల్ల కుక్కలకు ఆహారం వేయాలి. ఇవేవి మీకు సాధ్యం కాని ఎడల 2 దీపాలు నల్ల ఒత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించడం శుభప్రదం. శని హోమం చేయించుకున్నటువంటి వారికి కలిగే ప్రయోజనాలు: ఆర్థిక సమస్యల నుండి విముక్తులు అవ్వవచ్చు, భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు దరిచేరవు, కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలం పొందుతారు, చేజారుతున్నటువంటి ఉద్యోగాలు చేతికి అందుతాయి, సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది, శత్రు వినాశనం జరుగుతుంది, వ్యాపారాలలో నష్టాలు తగ్గి లాభాల బాటలో పడతారు, మనశ్శాంతి లభించి సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. రాబోయే 30 సంవత్సరాలు మీకు, మీ కుటుంబానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మీరు చేసే ప్రతి పనిలో మీ వెంటే ఉంటాడు శనీశ్వరుడు. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. మీరు ఈ శని హోమానికి హాజరు కాకుండానే శని హోమాన్ని జరిపించుకోవచ్చు. కేవలం మీ గోత్రనామాలు పంపించిన ఎడల మీ గోత్రనామాల మీదుగా శని హోమం జరిపించి వీడియో తీసి మీ వాట్సాప్ నంబర్కి పంపించడం జరుగుతుంది.